ఇప్పుడు అందరికీ ఒకటే విజ్ఞప్తి, అందరూ కూడా శ్యామ్ సార్ గురించి మాట్లాడాలన్న అభిప్రాయంతో ఉంటారు. మీరందరూ మాట్లాడాలని కూడా నేను కూడా కోరుకుంటా ఉన్నాను. అందుకని అందరము మాట్లాడదాం. అందరూ కూడా శ్యామ్ సార్ దగ్గర ఒక ఫోటో దిగడానికి అవకాశం ఉంది, అందరం దిగుదాం. అయితే ఒక జాగ్రత్త అందరం తీసుకుందాం. శ్యామ్ సార్తో చేతులు కలపొద్దు అంటున్నామంటే అదేదో పెద్దదిగా శ్యామ్ సార్కు ఉన్న ఆరోగ్య సమస్యలే కారణం. మేము అందరం ముందే మాట్లాడుకున్నాం దాని గురించి. అందుకనే ఎవరిని దండలు కానీ, బొకేలు కానీ, లేకపోతే చేతులు కలపడం కానీ, అలింగనం చేసుకోవడం కానీ ఇవన్నీ చేయొద్దు అని విజ్ఞప్తి చేస్తూ, ప్రతి వ్యక్తి మాట్లాడడానికి అవకాశం ఉండాలంటే అందరం కూడా 5 నిమిషాలకు మించకుండా మాట్లాడాలని కోరుతూ, ముందుగా అధ్యక్షులు ఈ సమావేశాన్ని నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ముందుగా ఒక పాట పాడతారు, తర్వాత ప్రోగ్రామ్ని మొదలవుతుంది. Go please. నర్సయ్య, హలో ఫ్రెండ్. దాదాపు 2005 నుంచి 2025 వరకు 20 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రస్థానంలో కామ్రేడ్ శ్యామ్ గారితో ప్రజానాట్య మండలికి ఉన్నటువంటి అనుబంధంతో, ప్రేమతో ప్రజానాట్య మండలి శ్యామ్ సార్ గారి మీద ఒక పాట రాయడం జరిగింది. ఇది సార్కు మేము ప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ పాట డాక్టర్ చంద్రప్రసాద్ గారు పాడతారు. ఓకే సార్. అపరూపమైనది మరపురానిది శ్యామ్ సారు నీ స్నేహం, అపరూపమైనది మరపురానిది శ్యామ్ సారు నీ స్నేహం. అపురూపమైనది మరపురానిది శ్యామ్ సారు నీ స్నేహం, శ్యామ్ సారు నీ స్నేహం. నిజాయితీ నీ నైజం, కమిట్మెంట్ నీ గొప్ప గుణం. నిజాయితీ నీ నైజం, కమిట్మెంట్ నీ గొప్పదనం. నీతో నడిచే సైనికులం, నీతో నడిచే సైనికులం, మార్చిజమే మన మనోబలం. అపురూపమైనది మరపురానిది శ్యామ్ సారు నీ స్నేహం, శ్యామ్ సారు నీ స్నేహం.
ఎర్రని జెండా పండగొచ్చినట్టు ప్రకృతిలో పరిణామాలు మార్పు కోరినట్టు ఎగురుతున్న ఎర్రని జెండా పండగొచ్చినట్టు ప్రకృతిలో పరిణామాలు మార్పు కోరినట్టు కమ్యూనిస్టు కోణంలో కనులిప్పు కలిగిస్తావు కమ్యూనిస్టు కోణంలో కనులిప్పు కలిగిస్తావు చెమట చుక్క చలమల్లో నిప్పులు రాజేసినావు నవజీవన నిర్మాణంలో భాగస్వామి అయినావు నవజీవన నిర్మాణంలో భాగస్వామి అయినావు అదుపుల మెరుపులు లేని చైతన్యం కలిగిస్తావు లేని చైతన్యం కలిగిస్తావు అపురూపమైనది మరపురానిది సంసారుని స్నేహం అపురూపమైనది మరపురానిది సంసారుని స్నేహం చిన్న మొక్కకు అంటుగట్టి అతికిస్తున్నట్లు చంపు పాపకు గోరు మొక్కలు తినిపిస్తున్నట్టు చిన్ని మొక్కకు అంటుగట్టి అతికిస్తున్నట్టు చిన్ని పాపకు గోరు ముద్దలు తినిపిస్తున్నట్టు సుతిమెత్తని నీ మాట సున్నితంగా నాటుకుంది మెత్తని నీ మాట సున్నితంగా నాటుకుంది మొలకెత్తిన ప్రతి చోట ఎలుగెత్తి చాటుతుంది మొలకెత్తిన ప్రతి చోట ఎలుగెత్తి చాటుతుంది ఆదిమ సమాజ అద్భుతాలను అర్థంలో చూపిస్తావు ఆదిమ సమాజ అద్భుతాలను అర్థంలో చూపిస్తావు సమైక జీవన సౌందర్యానికి జీవం పోస్తావు అపురూపమైనది మరపురానిది సంసారుని స్నేహం అపురూపమైనది మరపురానిది సంసారుని స్నేహం సిద్ధాంతం పద్ధతులన్నీ పూసగుచ్చినట్టు రాలుతున్న పువ్వుల నీరు మాలగట్టినట్టు సిద్ధాంతం పద్ధతులన్నీ పూసగుచ్చినట్టు రాలుతున్న పువ్వుల నీరు మాలగట్టినట్టు అధ్యయనం ఆధారంగా అంచనాలు వేస్తావు అధ్యయనం ఆధారంగా అంచనాలు వేస్తావు అలుపుగా నీ పోరాటంలో గెలుపు నూరి పోస్తావు నీ పోరాటంలో గెలుపు నూరి పోస్తావు మనసులో మారుమూలన దాగి ఉన్న భారాన్ని మనసులో మారుమూలన దాగి ఉన్న భారాన్ని లాగుతావు దారం గట్టి గాలిపటంలాగా దాన్ని లాగుతావు దారం గట్టి గాలిపటంలాగా దాన్ని అపురూపమైనది మరువలేనిది సంసారుని స్నేహం అపురూపమైనది మరపురానిది నిజాయితీ నీ నైజం కమిట్మెంట్ నీ గొప్ప గుణం నీతో నడిచే సైనికులం నీతో నడిచే సైనికులం మార్చిజమే మన మనోఫలం నీతో నడిచే సైనికులం మార్చిజమే మన మనోఫలం మార్చిజమే మన మనోఫలం మార్చిజమే మన మనోఫలం. ఓకే, థ్యాంక్ యూ.
ఆఫ్ చేసుకున్నారా? ఆఫ్ చేసుకున్నావా? అది ఆ కేబుల్ ఒక్కటి చూసి పెట్టింది. నువ్వన్నీ చెప్తే మీ అంత అది కేబుల్ లేదు. మిత్రులారా, అందరికీ స్వాగతం, సుస్వాగతం. వచ్చిన వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక రవిశంకర్ చెప్పినట్టు ఈ సమావేశం అనేది అభినందన సభ కాదు. ఇది శ్యామ్ను చాలా కాలమైంది. మన శ్యామ్తో అనుబంధం ఉన్నటువంటి మిత్రులందరూ ఆయన నేరుగా కలుసుకోవటం కానీ ఆయనతో ఫోన్లో మాట్లాడక చాలా కాలమైంది. అందువల్ల శ్యామ్తో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను శ్యామ్తో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది, శ్యామ్ను చూడక మేము ఛానల్ అయిందని చెప్పేసి అనేక మంది అనేక సందర్భాల్లో చెప్పారు. శ్యామ్తో మాట్లాడినప్పుడు కూడా శ్యామ్కు నేను ఉన్నానని అనుకుంటున్నారా అని చెప్పేసి అన్నాడు ఒకసారి శ్యామ్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశంలో మన శ్యామ్తో మనకున్నటువంటి అనుబంధాన్ని, జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడం అదే ప్రధాన ధ్యేయం. మనం శ్యామ్తో సంబంధం ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ మాట్లాడిన తర్వాత ఆయన ఒక 2 మాటలు మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాము. ఈ మధ్యలో ఫోటో సెషన్ అని ఒకటి ఉంటుంది, భోజనం ఉంటుంది. శ్యామ్కి ఇష్టమైతే శ్యామ్ అంతసేపు కూర్చోగలిగితే శ్యామ్ ఇక్కడ ఉంటాడు, లేకపోయినా శ్యామ్ ఆబ్సెన్స్లోనే మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే శ్యామ్తో అందరూ చూశారు, విష్ చేశారు కాబట్టి అది సరిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి మిత్రుల వచ్చిన అందరిలో కన్నా నాకు ఆత్మకూరులో సెటిల్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ రెడ్డికి, అనంతపూర్లో సెటిల్ అయినటువంటి గయానంద్కి ఎక్కువ కాలం స్నేహ సంబంధాలు శ్యామ్తో ఉన్నాయి. ఎందుకంటే కర్నూలు మెడికల్ కాలేజీలో, ఆ మెడికల్ కాలేజ్ క్యాంపస్లో స్టేట్ రీజనల్ ల్యాబ్ అనే ఒక సంస్థ ఉంది. ఆ రీజనల్ ల్యాబ్లో శ్యామ్ జాబ్ చేసేవాడు. మెడికల్ కాలేజీ క్యాంపస్లోనే ఆ ల్యాబ్ ఉండటం వల్ల శ్యామ్ మాతో అట్లా కనెక్ట్ అయ్యాడు. శ్యామ్ దగ్గరికి పోవడము, శ్యామ్తో మాట్లాడటము, శ్యామ్తో టీ తాగడము, మళ్ళీ ఆయన మా హాస్టల్కి రావడము, గంట తరబడి మాట్లాడటము, ఇదే జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత శ్యామ్ కొన్నాళ్ళు మళ్ళీ కడపకు వచ్చారు, తర్వాత మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోయారు, మళ్ళీ కడపకు వచ్చారు. సో కడపలో దాదాపు నేను ఒక 30 సంవత్సరాలు అయింది ఇక్కడ ప్రాక్టీస్ పెట్టి. మళ్ళీ అప్పటి నుంచి శ్యామ్తో నాకు ఆ పాత అనుబంధము కంటిన్యూ అయింది. అది ఇంకా కనివేసిపోయింది. అందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా డాక్టర్స్లో ముఖ్యంగా ఎక్కువ రోజులతో స్నేహ సంబంధాలు కొనసాగించిన వాడిని నేనే అనుకుంటున్నాను. మీకు పంపినటువంటి ఆహ్వానంలో ఒక 3 మాటలు ఉపయోగించాం. ఆప్తమిత్రుడు, ఆత్మబంధువు, మార్గదర్శిని. ఆ 3 పదాలు శ్యామ్కి 100కి 100 వర్తిస్తాయి. అవేవి ఉబుసిపోకతోనో లేదా అట్లా జస్ట్ అట్లా రాస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఆ పదాలు ఏమి ఉపయోగించలేదు. ఆ పదాల వెనుక పూర్తిగా సత్యం ఉంది. శ్యామ్లో ఉన్నటువంటి విలక్షణత ఏమిటంటే, శ్యామ్ ఎవరితోనైనా, ఎంత చిన్న వయసు వాళ్ళతోనైనా, ఏమీ చదువు సంధ్యాలు రాని వాళ్ళతోనైనా చక్కగా స్నేహం చేస్తాడు, చక్కగా వాళ్ళతో కలిసిపోతాడు.
ఈ అసాధారణమైన గుణం వల్లనే శ్యామ్కు తక్కువ విద్యావంతులు, అధిక విద్యావంతులు, చాలామంది చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు, వీధిలో ఉండే వాళ్ళు కూడా చాలామందికి స్నేహం కావడానికి అది శ్యామ్కు చాలా ఉపయోగపడింది. శ్యాము మేము మెడికల్ కాలేజీలో ఉండేటప్పుడు మా హాస్టల్కి వచ్చి బ్యానర్స్ రాయటము, ఎగ్జిబిషన్స్కు వాటికి సంబంధించిన పోస్టర్స్ తయారు చేయటము, అవన్నీ వాటిల్లో పూర్తిగా లీనమయ్యేవాడు. గంటల తరబడి టైం వాటి కోసం కేటాయించేవాడు. కర్నూలు జిల్లాలో స్టూడెంట్ మూమెంట్లో మేము ఉండేటప్పుడు ఒక పోస్టర్ ఎగ్జిబిషన్ ఒకటి చేశాం. ఆ పోస్టర్ ఎగ్జిబిషన్ ఏమిటంటే యుద్ధము, ప్రపంచ శాంతి మీద ఆ ఎగ్జిబిషన్ తయారు చేశాము. ఆ ఎగ్జిబిషన్ మేకింగ్లో శ్యామ్ది చాలా కీలక పాత్ర. అది అనేక సందర్భాల్లో, అనేక కార్యక్రమాల్లో జిల్లా అంతటా ఆ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1985లో సుందరయ్య గారు చనిపోయినప్పుడు శ్యామ్తో పాటు మేమందరం కర్నూలు నుంచి ఒక లారీలో వెళ్ళాము సుందరయ్య గారిని చూసేదానికి, భౌతిక కాయాన్ని దర్శించుకునేందుకు. ఆ సందర్భంగా జరిగిన ప్రదర్శనలో శ్యామ్ అప్పటికప్పుడు ఒక చిన్న బ్యానర్ క్లాత్ మీద సుందరయ్య స్కెచ్ వేశాడు. ఆ స్కెచ్ ఆ రోజుల్లో ఆ ప్రదర్శనలో ప్రముఖంగా కనిపించింది. ఆ తర్వాత మీడియా కవరేజ్లో వచ్చింది. శ్యామ్ ఆ రకంగా సృజనత్వంతో కూడినటువంటి కళాకారుడు, ఆర్టిస్టు. ఆయన సింపుల్గా అగ్గిపెట్టె ముక్కల్ని కత్తిరించి బ్రష్లు ఏమి లేకుండా అగ్గిపెట్టె ముక్కలతోనే పెయింట్లో ముంచి చక్కగా రాసేవాడు, చక్కగా బొమ్మలు గీసేవాడు. మా హాస్టల్లో ఒకసారి పెద్ద మార్క్సు, గురజాడ అప్పారావు ఫోటోను చాలా పెద్ద పెయింటింగ్ వేశాడు. ఆ తర్వాత చైనా రచయిత లూసన్ అనే కవి గురించి ఓ బొమ్మ వేశాడు. ఆయన చెప్పినప్పుడే ఆ లూసన్ అనే ఆయన చైనాలో చాలా ప్రఖ్యాతి చెందినటువంటి రచయితని మాకు అప్పుడే తెలిసింది. శ్యాము తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యాల్లో, కళల్లో, తర్వాత కమ్యూనిజంలో, శాస్త్రానికి సంబంధించిన అనేక విషయాల్లో ఆయనకు లోతైనటువంటి అవగాహన ఉంది. మనం ఏమడిగినా కూడా తనకు తెలియదు అంటాడు. మొదట్లో తెలియదంటూనే మనకు చాలా విషయాలు నేర్పిస్తాడు శ్యామ్లో ఉన్నటువంటి గొప్పతనమే అది. శ్యాము తన జీవితకాలం అంతా తన ఉద్యోగం చేసుకుంటూనే చాలా టైంను, ఎంతో విలువైన సమయాన్ని స్నేహితుల కోసం, ఉద్యమాల కోసం ఖర్చు పెట్టాడు ఎప్పుడు శ్యామ్. అట్లా ఖర్చు పెట్టడంలో ఎప్పుడు శ్యామ్ వెనకబడలేదు. శ్యాము చాలా సందర్భాల్లో తన స్నేహితులకి సలహాలు ఇస్తాడు. ఆ సలహాలు ఎగ్జిక్యూట్ చేయడంలో కూడా ఆయనే దగ్గరుంటాడు. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా పూర్తిగా లీనమయ్యి అవి సక్రమంగా వచ్చాయా లేదా అని చెప్పేసి ఆయన చూసుకుంటాడు. శ్యామ్ ఆపదలో ఉన్న వాళ్ళకే కాదు, అవసరమైన వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాడు. శ్యాము ఆత్మబంధువు అని అన్నాను శ్యాము గురించి. శ్యామును ఎందుకు ఆత్మబంధువు అన్నానంటే, మనకు పూర్తిగా వ్యక్తిగతమైన విషయాల్ని వేరే వాళ్ళతో పంచుకోవడానికి ఏమాత్రం అవకాశం లేని విషయాల్ని, మన సొంత విషయాల్ని శ్యామ్తో చెప్పుకోవడానికి శ్యామ్ దగ్గర ఆ స్పేస్ మనకు ఎప్పుడూ దొరికేది. అది నాకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి కూడా వాళ్ళ సొంత విషయాల్ని డిస్కస్ చేయడానికి, సలహాలు తీసుకోవడానికి శ్యామ్ దగ్గర ఆ స్పేస్ ఉండేది. శ్యామ్ మార్గదర్శనం చెప్పాను. శ్యామ్ మార్గదర్శనం ఎందుకు చెప్తున్నానంటే, శ్యామ్ మనం చేస్తున్నటువంటి పనుల్ని నచ్చితే మెచ్చుకుంటాడు, బాగా లేకపోతే మందలిస్తాడు. మనం చేస్తున్న పని చాలా చెత్త పని అని ఆయనకు అనిపిస్తే ఏమీ సంకోచించడు. మన నుంచి అస్సలు మనకు దొరకకుండా దూరంగా జరిగిపోవడానికి శ్యామ్ ఏమాత్రం వెనుకడుగా వేయడనమాట. ఎంత వాళ్ళైనా కూడా తనకు నచ్చితే మాట్లాడతాడు, నచ్చకపోతే నచ్చని విషయాన్ని నేరుగా మొహం మీద నిర్మోహమాటంగా చంకు గొంకు లేకుండా మాట్లాడేసి ఇంకా ఆ ఏరియా కూడా రాకుండా ఉంటాడు. అది శ్యామ్లో ఉన్నటువంటి ప్రత్యేకత. తర్వాత శ్యామ్ ఇలా అనేక విషయాల్లో
ప్రత్యేకత ఉన్నవాడు కాబట్టి అనేక సందర్భాల్లో ఉద్యమంలో పనిచేసే వాళ్ళని, ప్రగతిశీల భావజాలంతో ఉండే వాళ్ళని గైడ్ చేయటము, అప్పుడప్పుడు అవసరమైతే నిర్మోహమాటంగా మందలించటము అవన్నీ చేసేవాడు కాబట్టి నాలాంటి వాళ్ళు పాడైపోకుండా ప్రగతిశీల భావజాలం వైపు అంతో ఇంతో ఉండడానికి శ్యామ్ లాంటి వాళ్ళే నేను కారణం అనుకుంటాను. ఇది స్నేహితులారా నేను చెప్పదలుచుకున్నది. ఈ కార్యక్రమంలో ముందుగా అనంతపురం నుంచి డాక్టర్ గయానంద్ వచ్చారు. డాక్టర్ గయానంద్ మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. గయానంద్ తర్వాత డాక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడతారు. శ్యామ్ గారి మిత్రుడు భగవాన్ని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సరే. ఈరోజు ఇక్కడ శ్యామ్ సార్ ఎంత అంటే నిజంగా చెప్పుకోలేనంత ఆనందంగా ఉంది. ఈరోజు శంకర్ రెడ్డికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంత దూరాన్ని శంకర్ రెడ్డి తీసుకురావడం, నా కూతురి మ్యారేజ్ రీసెంట్గా జరిగింది, శంకర్ రెడ్డిని పిలిచేదానికి వచ్చా కడప. అన్నా నేను ఒక చిన్న కార్యక్రమం పెట్టా, మీరు దానికి తప్పకుండా హాజరు కావాలా అని. పెట్టావు రవిశంకర్ అన్న, శ్యామ్ సార్ గెట్ టుగెదర్ పెడుతున్నా, మీరు ఖచ్చితంగా రావాలా అన్నాడు. ఈరోజు మా అన్న కూతురు రిసెప్షన్ ఉంది వేంపల్లెలో. అయినా ముందు దాని తర్వాత మళ్ళీ పోదాము, ముందు శ్యామ్ సార్ని చూసిపోవాలనే ఆనందంతో ఫస్ట్ కడపకే వచ్చా. ఇప్పుడు కూడా మన రవిశంకర్ రెడ్డి గారు చూశారు, ఫోన్ల మీద ఫోన్లు వస్తానే ఇంకా రాలా అని. ఒక రెండే రెండు మొక్కలు మన డాక్టర్ గారు చెప్పినట్టు శ్యామ్ సారు తూకం వేస్తే ధర్మము న్యాయము అనేది ఉంటుంది. నాకున్న అనుభవంలో శ్యామ్ సార్ తూకం వేస్తే 3 ఉండేటి. 1 ఉద్యమము, 2 ఉద్యోగము, 3వది ఆ ఉద్యమానికి సంబంధించిన నాయకులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళని ఏ రూట్లో తీసుకుపోతే ఉద్యమం వస్తుంది, వాళ్ళకు చదువు వస్తుంది అని చెప్పగలిగినంత మంచి స్నేహితుడు. నాకైతే చదువు అవ్వలేదు, కానీ నేనైతే ఆత్మసాక్షిగా చెప్తున్న మాట ఇది. ఆయనతో ఉన్న 1985లో ఫస్ట్ ఎస్ఎఫ్ఐ బ్యాచ్ మాది. ఇక్కడ ఎస్ఎఫ్ఐ అనేది కడపలో లేదు, మేమే స్టార్ట్ చేసాం. దానికి కారణం నారాయణ గారు, మన శ్యామ్ గారు. నేను కామ్రేడ్స్ కొంతమంది మా మధ్యలో కొంతమంది క్రిస్టియన్స్లు అయినారు. అట్లయితే తిరుపాలు, మేము సీనా చాలామంది చాలా ఎక్కువ కాలం చదువు కంటే ఎక్కువ ఉద్యమానికే ప్రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడ కష్టపడడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ పిలిచిన ప్రతి కార్యక్రమానికి మేము ఇక్కడ హాజరు కావడము, మేము పార్టీకి ఏం సేవ చేయాలనో చేస్తూ, రాజకీయంగా ఎక్కడెక్కడ ఉన్నా కూడా పార్టీకి వచ్చి సేవ చేసేవాడు. శ్యామ్ సార్ అయితే మా తల్లిదండ్రులు పంపించే డబ్బులు మాకు సరిపోయేవి కాదు. నాకు అప్పట్లో సిగరెట్ తాగే అలవాటు కూడా ఉంది. అయ్యా ఈరోజు సిగరెట్ లేదు కదా, ఒక పిడి తాగున్నా రూమ్లో కూర్చొని అనేవాడు. అంత ఆనందంగా డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు చిన్న పెద్ద చదువు వస్తుందా చదువు రాదా, ఈడు చిన్నోడా పెద్దోడా బలవంతుడా అనేది ఆయన మనసులో కానీ ఆయన జీన్స్లో కానీ ఎక్కడ ఉండదు. ప్రతి ఒక్కరూ సమానమైన శ్యామ్. ఈరోజు నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉందంటే 1985 తర్వాత బాగా ఆనందపడిన రోజు ఇదే రండి, నేను గర్వంగా చెప్తున్నాను సభాముఖంగా. అంత ఆనందం అయిపోయింది ఈరోజు శ్యామ్ గారిని చూస్తే. మేము అక్కడ ఒక టీ బంక్ ఉండేది రిమ్స్లో. ఆ టీ బంక్లో మాకు పోయినప్పుడల్లా ఒక టీ ఇప్పిస్తాడు సారు. ఆ టీకి కూడా రిస్ట్రిక్షన్స్, ఈ టైంలోనే రావాలా, ఈ టైంలోనే రావాలా, ఈ టైంలోనే ఉండాలా, ఈ టైం మించిపోతే మీరు టైం తప్పి వచ్చినారు, మీకు టీ లేదు, సిగరెట్ లేదు, ఏం లేదు, మీరు పోండి అనేవాడు. డాక్టర్ గారు ఇప్పుడేం చెప్పారు, అంత స్ట్రిక్ట్గా చెప్పేవాడు మాకు. నేను తిరుపాలు
మొండికి తిరగమని మనం లేదు 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 మాకు టీ తాపితే మేము పోతాం, లేకపోతే మేము పోము, కాలేజీకి పోము, పార్టీ కార్యక్రమాలకు పోము, దేనికి పోము అని తిరగమని లేవు. మీరంతా మొండోళ్ళు రా ఉండండి పోదాం అనేవాడు ఆయన. ల్యాబ్ చేస్తున్నా కూడా ల్యాబ్లో కూడా ఇంకొక ముఖ్యమైన విషయం, నా భార్య ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఆమెకు జాండీస్ వచ్చినాయి. మొత్తం నాకు తెలిసి జిల్లాలో ఉండే ల్యాబ్ టెక్నీషియన్స్ అంతా దగ్గర చెక్ చేయించాం. చేస్తే అంతా నెగిటివ్ అనే చెప్పారు. మా సార్ దగ్గరికి వచ్చి చెక్ చేయించిన రాత్రి 11 గంటలప్పుడు. ఆయన అక్కడ రూమ్లో ఉన్నాడు. లేపి ఇట్లా అయిపోయింది సార్ అన్న, ఉండు పోదాం రా అన్నాడు. అబ్బే వాళ్ళంతా చెప్పింది అన్ని అబద్ధాలే, ఎన్ని ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది, నీకు ఏం ఇబ్బంది ఉండదు అని తులసమ్మ డాక్టర్. మేము అక్కడి నుంచి 90 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి ఆయన దగ్గర టెస్ట్ చేయించుకునేవాళ్ళం. ఆయన లాస్ట్ మినిట్లో ఇంకా భార్య భర్త బేబీ పెద్ద ప్రాణానికి చిన్న ప్రాణానికి ఇద్దరికి ప్రమాదమే చెప్పింది. ఆ టైంలో శ్యామ్ తులసమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడము, ఆ తర్వాత మేము మద్రాసు పోవడము. అప్పట్లో కూడా అంత సిన్సియారిటీగా పార్టీ కార్యకర్తలకు అంత గౌరవం ఇచ్చేవాడు శ్యామ్. ఈరోజు నిజంగా కూడా ఎన్నో చెప్పుకోవాలా శ్యామ్ గురించి, చెప్పాలనే ఆలోచన ఉంది. అయితే మనసులో నుంచి తన్నుకొని రావటం లే, అవన్నీ అంత ఆనందం అయిపోయింది ఈరోజు. ఇది చాలాసార్లు నా జూనియర్ అయిన సీనాని అడిగేవాడిని, శ్యామ్ దగ్గరికి ఒకసారి పిలుచకపోసినా నువ్వు చూడాలని ఉంది అని. ఆ అనుకోవడమే కానీ ఆ మధ్యలో మళ్ళీ ఎవరో ఒకరు తగలడము, మళ్ళీ ఇంకో తావుకి వెళ్ళిపోవడము, ఆనించి అట్లే రాకెట్కి వెళ్ళిపోవడము, ఇట్లే జరుగుతూ వచ్చింది. ఈరోజు ఇంత సిన్సియర్గా ఇక్కడ సిపిఎం కానీ ఎస్ఎఫ్ఐ కానీ పనిచేస్తున్నారంటే ఆ రోజు శ్యామ్ నారాయణ ఇట్లా కొంతమంది పార్టీ లీడర్లు అంత కరెక్టమైన నాయకత్వాన్ని తయారు చేసి పెడితే ఈరోజు కూడా పార్టీ ఎంతో బలోపేతాన్ని కావడానికి కారణం శ్యామే కారణం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దాంట్లో తప్పో ఒప్పో నాకైతే తెలియదు, కానీ ఈరోజు కూడా పార్టీ కడప జిల్లాలో పనిచేస్తుంది ఉంది అనడానికి కారణమైతే మనస్ఫూర్తిగా శ్యామే. ఆ బీజము అట్లాంటిది. ఎంత నీతిగా పని చేయాలనో, ఎంత నీతిగా పని చేస్తే బాగుంటుందో నేర్పించగలిగినోడు శ్యామ్. ఆ రోజు నేర్పించిందే ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది అనేది నా అభిప్రాయం. పార్టీలోంచి బయటికి పోయి ఉండొచ్చు, వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు కొంతమంది దూరం అయి ఉండొచ్చు, అట్లా జరిగినా కూడా ఈరోజు కూడా వాళ్ళు వేరే పార్టీలో ఉన్నా కూడా ఆ రోజు వేసిన బీజమే ఈరోజు నడుస్తుంది అని నేను అనుకుంటాడా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు ప్రొద్దుటూరు నుంచి మమతా నర్సింగ్ హోమ్ డాక్టర్ నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. హలో హలో ఈరోజు శ్యామ్ గారి ఆత్మీయ సమావేశానికి హాజరైన మిత్రులందరికీ నమస్కారములు. శ్యామ్ గారితో నా అనుబంధం జన విజ్ఞాన వేదిక మొదలైనప్పటి నుంచి, అంటే దాదాపు 36 సంవత్సరాల కిందట నేను మైదుకూరులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అప్పుడు శ్యామ్ గారు జేవీవి ప్రోగ్రామ్స్కి సంబంధించి అనేక సార్లు మైదుకూరుకు రావడం జరిగింది. ఆయన వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమం, జేవీవి ప్రోగ్రాం, స్లైడ్ షో కానీ, కళాజాతాలు. మొట్టమొదట జేవీవి మొదలైనప్పుడు స్ట్రీట్ ప్లేస్ తోటి దాదాపు జిల్లా అంతా ప్రదర్శనలు ఏర్పాటు చేసి జన విజ్ఞాన వేదిక కడప జిల్లాలో ఇతోధికంగా
గ్రామానికి పోవడానికి శ్యాము ఎంతో కృషి చేశాడు. ఇందాక నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు శ్యామ్ గురించి చెప్పినారు, నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన అనారోగ్యం ఈరోజు ఆయన్ని ఉద్యమానికి దూరంగా పెట్టడం అనేది చింతించాల్సిన విషయము. ఆయన ఇంటి దగ్గరే ఉండైనా భవిష్యత్తులో ఉద్యమానికి సహాయపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ గయానందని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆయన తొందరగా మిత్రులారా, నన్ను డాక్టర్ వెంగళరెడ్డి ఇట్లా మీటింగ్ పెడుతున్నాం. మీటింగ్ అంటే శ్యామ్తో అందరూ కలుస్తామని చెప్పి అనుకుంటున్నాం. ఒక 30-40 మంది కలుస్తాము, కాబట్టి నువ్వు కూడా రా అని చెప్పి చెప్పాడు. కానీ ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉన్నామంటే అది శ్యామ్కున్న ఆకర్షణ. మూమెంట్స్లో రకరకాల మనుషులు ఉంటాం, కానీ దాని కాన్సైన్స్ కీపర్స్ కొంతమందే ఉంటారు. అంటే ఆ మూమెంట్స్కి సంబంధించిన మోరల్ ఫిగర్స్ వాళ్ళు. శ్యామ్ కూడా అట్లా వాడే. అంటే ఒక ఉద్యమాన్ని దాన్ని రకరకాలుగా అంచనాలు వేసేప్పుడు కొంతమంది వ్యక్తులు అట్లా కనిపిస్తారు, వాళ్ళని బట్టి ఇట్లా అని చెప్పి అనుకుంటాం మనం. బహుశా శ్యామ్ ఒక 20-30 ఏళ్ళు కడపలో అటువంటి రోల్ ప్లే చేశాడు. తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని చెప్పడం చాలా కష్టం. ఎవరేమో అనుకుంటారో, మనకెందుకులే, ఎవరు చేయట్లేదు, ఇట్లా చాలా సమాధానాలు ఉంటాయి. కానీ తప్పును తప్పు అని చెప్పేవాళ్ళు మూమెంట్స్లో ఉండాలి. కన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఉంటే ఫేస్ చేయాలి. శ్యామ్ అట్లా వాడు. నాకు మెడికల్ కాలేజీలో మేమందరం ఎస్ఎఫ్ఐలో ఉండేవాళ్ళం. వెంగళరెడ్డి, నేను, సుధాకర్ రెడ్డి, ఓబులు, ఇంకా నరసింహారెడ్డి సార్ మాకంటే ముందు, ప్రదీప్, అందరం మెడికల్ కాలేజీలో ఎట్లా ఉండేదంటే 80sలో అక్కడ ఒక 1000 మంది విద్యార్థులు ఉంటే ఒక 600 మంది 700 మంది ఎస్ఎఫ్ఐ, అందరూ ఎస్ఎఫ్ఐ అనుకోండి, అట్లా ఉండేది. అట్లా మూమెంట్లో మేము శ్యామ్ ఆయన మెడికల్ కాలేజీ ల్యాబొరేటరీలో ఉన్నప్పుడు ఎప్పుడో కనిపించేవాడు. మాకు ఎట్లా ఆయన తెలుసు అంటే, లేదా ఎట్లా ఆయనతో ఒక రిలేషన్షిప్ అంటే, మంచి అద్భుతమైన చిత్రకారుడు, బొమ్మలు గీసేవాడు, రాసేవాడు. మూమెంట్స్కు ఎక్స్ప్రెషను ఇంకా బొమ్మల కంటే ఇంకోటి ఉండదు. పాటలు, బొమ్మలు అవే అసలు మూమెంట్స్ను జనంలోకి తీసుకెళ్ళి. అట్లా ఆయన గురించి మాకు తెలుసు బాగా. ఆయన అట్లా ఉండేవాడు. ఇంటర్నల్గా ఏమైనా ఇంకా పొలిటికల్గా ఉండేవాడో లేదో అప్పుడు మాకు పెద్దగా తెలియదు. కానీ ఒక చిత్రకారుడిగా, ఒక ప్రజలతో నిలబడేవాడిగా, ఉద్యమాలతో నిలబడేవాడుగా మాకు ఆయన తెలుసు. నాకు ఒక పర్సనల్గా కూడా ఒక ఇది ఉంది, ఒక కంట్రిబ్యూషన్ ఉంది. నేను మీటింగ్ పెళ్లి చేసుకున్నాను. నేను మీటింగ్ పెళ్లి చేసుకున్నది. మా పెళ్ళికి సింపుల్గా ఒక పెళ్లి కార్డు వేయించాం. దాన్ని డిజైన్ చేసింది శ్యామే.
మొన్న వస్తుంటే ప్రశ్న నాకు గుర్తు చేసింది. మా పెళ్లి కార్డు మీద ఆ బొమ్మ వేసింది శ్యామే కదా అని చెప్పి గుర్తు చేసింది. అంటే అట్లా వ్యక్తులతో ఏదో రకమైన ఒక దీంతో శ్యామ్ ఉండేవాడు. అయితే బహుశా శ్యామ్ మేజర్ కంట్రిబ్యూషన్ కర్నూలు కంటే కూడా కడపకే ఎక్కువ అని చెప్పి నాకు అనిపిస్తుంది. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చాలా సందర్భాలు ఆయన చూశాను. వెంగళరెడ్డి కానీ వీళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు శ్యామ్ ఏమంటున్నాడు, శ్యామ్ ఎట్లా ఫీల్ అవుతున్నాడు, శ్యామ్ ఇది ఒప్పుకున్నాడు, శ్యామ్ ఇది బాగాలేదన్నాడు, ఈ శ్యామ్ తెలుసు అంటే ప్రతి విషయంలో శ్యామ్ ఒక రెఫరెన్స్ పాయింట్. అట్లే రఘు కూడా. అంటే ఇక్కడ ఉన్న మూమెంట్కు చాలా మేజర్ కంట్రిబ్యూషన్ శ్యామ్తో ఉంది. నాకంటే మీ అందరికీ ఆ విషయాలు చాలా బాగా తెలుసు. జన విజ్ఞాన వేదిక సంబంధించి కూడా చాలా రోజులు శ్యామ్ వాళ్ళని గైడ్ చేశారు. అప్పుడు నేను చూశాను, ఒక్కోసారి చాలా కటువుగా ఉన్నట్టు కూడా అనిపించేది నాకు. జన విజ్ఞాన సాఫ్ట్ ఆర్గనైజేషన్ కానీ కటువుగా కూడా ఉన్నట్టు అనిపించేది. ఎవరో ఒకళ్ళు అట్లా ఉండాలి. కాబట్టి అంటే ఈరోజు శ్యామ్ను అందరూ కలవడం లేదా కాసేపు కూర్చొని మనకున్న ఎక్స్పీరియన్స్ ఏవో చెప్పుకోవడం అవన్నీ కూడా వాటికి ఒక పెద్ద విలువ ఉంది. చాలామంది వ్యక్తులు ఉద్యమాల్లో వాళ్ళ కంట్రిబ్యూషన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ అంటే వస్తుంటారు, ఉంటారు, వెళ్తారు. అట్లా కాకుండా బహుశా ఒక యూనిక్గా ఈరోజు కడపలో శ్యామ్ గురించి సాధారణమైన మాటలే మాట్లాడుకోవడానికి ఒక పెద్ద ఎఫర్ట్ పెట్టిన మిత్రులందరినీ నేను అభినందిస్తూ, శ్యామ్ మరి ఆయన ఏం చెప్తాడో వినాలని ఉంది నాకు. బహుశా మరి చివరిదాకా లేదా మధ్యలోని మాట్లాడించి కొంతమంది అయిన తర్వాత మధ్యలో మాట్లాడించి తర్వాత కలిసి మిగతా చేస్తే బాగుంటుందని చెప్తూ థ్యాంక్ యూ శ్యామ్, ఉంటాను. చూసిన డాక్టర్ సుధాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శ్యామ్ గురించి ఇలా మాట్లాడడం అవసరం వస్తుంది, లేకపోతే మాట్లాడతానని అనుకోలేదు. మేము కర్నూలు మెడికల్ కాలేజీలో చదువుకునేటప్పుడు అక్కడ రీజనల్ ల్యాబొరేటరీలో పనిచేసేవారు. డాక్టర్ సుధాకర్ అని చెప్పని ఇంకొక ఆర్టిస్ట్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా మంచి ఫ్రెండ్, ఆయనకి చనిపోయాడు సుధాకర్. శ్యామ్ మంచి ఆర్టిస్ట్ నాకు తెలిసినంత వరకు. అంటే విద్యార్థిగా ఉన్నప్పుడు కర్నూలులో మేమందరం స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే నిజాయితీ పరులం, దేన్ని టాలరేట్ చేసేవాళ్ళం కాదు. అలా జీవితాంతం అదే రకంగా ఉండగలగడం అనేది గొప్ప విషయం, కష్టం. అది నాకు తెలిసినంత వరకు శ్యామ్ నిజాయితీ పరుడు. అప్పుడు నిజాయితీ పరుడే, తర్వాత కూడా నేను తర్వాత కాంటాక్ట్ పోయిన తర్వాత కూడా నేను విన్నది ఆయన నిజాయితీ పరుడు అనే విషయాన్ని తెలుసు. ఎక్కడ కూడా హిపోక్రసీ అంటే ఆత్మవంచనని సహించేవాడు కాదు అనేది అప్పుడు కూడా ఆయనకు ఆ రకమైనటువంటి పేరు ఉండేది. విద్యార్థి మేము స్టూడెంట్స్గా కర్నూలులో చదువుకునేటప్పుడు కూడా, అంటే 76 to 81 నేను విద్యార్థిగా ఉండింది. 81లో కడపలో నేను హౌస్ సర్జన్సీ చేసినప్పుడు ఇక్కడ లెఫ్ట్ ఉద్యమం అంటే అంతకు ఎక్కువ ఎస్ఎఫ్ఐ అనేది ఇక్కడ ఉండేది కాదు. కానీ శ్యామ్ మాత్రం ఆ తర్వాత నేను విన్నది, మా మిత్రుల ద్వారా కూడా విన్నది, ఆయన అలాగే ఒక నిజాయితీ పరుడైనటువంటి ఉద్యమకారుడిగా, ఒక నిజాయితీ పరుడైనటువంటి ఒక రాజకీయ వ్యక్తిగా ఆయన అలాగే ఉన్నాడు, ఆయన అలాగే జీవించాడు. అలా ఉండగలగడమే ఆయన గొప్పతనం అని చెప్పని నేను అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మనసారా అభినందనలు. ఇట్లా మాట్లాడితే ఎంతమంది అయినా మాట్లాడారు. ఇందిరెడ్డి శంకర్ రెడ్డి.
గౌరవ సభాధ్యక్షులు శ్యామ్ సార్ గారు, రాజాంగరెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది పెద్దలు, డాక్టర్లు, మిత్రులు, ఉద్యమకారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు చాలామంది ముందు మాటలు అందరూ చెప్పారు. అందరూ కూడా ఈ రోజును గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రోజు. శ్యామ్ సార్తో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం, ఆ ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి రవిశంకర్ రెడ్డి అండ్ టీం, మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎస్ఎఫ్ఐ తొలి దశ నుండి ఈ రోజు వరకు కూడా మేము అనేక ప్రత్యేక పరిస్థితులు, కొన్ని పార్టీలు మారి వేరే వేరే రాజకీయ పార్టీలో ఉన్నా కూడా ఆయనతో అదే ఆత్మీయతను కొనసాగించుకొని వచ్చాం. ఆయనతో కడపలో మేము పార్టీలో పనిచేసే సందర్భంగా అనేక సార్లు మాకు ఎన్నంటి ఉండి, అది పాటల రూపంలో కావచ్చు, వాల్ రైటింగ్స్ రూపంలో కావచ్చు, పార్టీ కార్యకర్తగా ఎలా నిబద్ధతతో ఎలా పని చేయాలి, పార్టీ కోసం ఎలా కట్టుబడి ఉండాలి, మన కట్టుబడి దాన్ని నమ్మి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి అనేక కార్యక్రమాల్లో మాకు ఒక్కొక్క రోజు రాత్రి 11, 12, 1 గంట వరకు కూడా మాకు వ్యక్తిగతంగా చెప్పేవాడు. గ్రూప్ డిస్కషన్ పెట్టి కూడా చెప్పేవాడు శ్యామ్ సార్. మేమైతే అప్పట్లో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చాలా మంది ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాజాంగరెడ్డి సారు, నరసింహారెడ్డి సారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ కడపలో ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా మాకు చాలా బాగా సహకరించేవాళ్ళు పార్టీ కార్యక్రమానికి సంబంధించి. ఒక సందర్భంలో శ్యామ్ సార్ అంటే మాకు టీ, పుష్క, పరోటా, పాత బస్ స్టాండ్. ఎస్ఏఫ్ఐలో పనిచేసే కార్యకర్తలు మాకు అన్నం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఆ రోజు. 85 తర్వాత 90, 91, 92 వరకు కూడా పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా టయానికి కూడా అన్నం తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. మేము అప్పుడు వెళ్ళాం, డాక్టర్ గారు నరసింహారెడ్డి దగ్గర సార్ కూడా పోయేవాళ్ళం. సార్ అంటే 116లో, 1000 పదార్లో, 2000 పదార్లో చందాలు ఇచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక దశలో మర్చిపోలేని వ్యక్తి తిరుపాలయ్య గారు. ఆయన ఈ మధ్య కాలంలోనే సంవత్సరం క్రితమే అశుభపాసనం జరిగింది. మిట్ట మధ్యాహ్నం అన్నాన్ని తినడానికి నాకు తిరుపాలయ్య దగ్గర 20 రూపాయలు లేదు ఆ రోజు. బహుశా 89, 90, 90 ఆ ప్రాంతం అనుకుంటున్నా. ఇద్దరము పాత బస్టాండ్ అంటే మేము కొంచెం పార్టీలో పనిచేస్తాం కాబట్టి ఎవరైనా 5, 10 అప్పించుకోవాలి. ఇద్దరం సిరో కిల్లి తీసుకున్నాం, అది కూడా అప్పు. తిరుపాలని కిల్లి వేసుకుని శ్యామ్ సార్ దగ్గర పోయినాం. 1:30 ప్రాంతం, మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ల్యాబ్ దగ్గర పోయినాం. ఏమి ఈ టైంలో వచ్చారంటే లేవు, ఊరికే వచ్చాం సార్ అన్నాం. కాదు, ఆయన మరి ఎలా మమ్మల్ని గమనించాడో, అయితే ఆయనతో ఎక్కువ ఆత్మీయంగా దగ్గరగా ఉండడం వల్ల గమనించాడో తెలియదు, కానీ నేరుగా క్యాంటీన్ దగ్గరికి వచ్చి, అప్పటికి క్యాంటీన్లో అన్నం అయిపోయింది, ఓన్లీ స్నాక్స్ మాత్రం ఉన్నాయి. స్నాక్స్ తీసుకొచ్చి ముందు టేబుల్ పైన పెట్టి ముందు తినని చెప్పినాడు. లేదు సార్ మేము తిన్నాము, బిర్యానీ తిన్నాం, కిల్లి వేసుకున్నాం అంటారు తిరుపాలకి ఒక పక్క. మర్యాదగా తినండి అని చెప్పి మా ముందు పక్క బజ్జీలు 4 పెడితే తృప్తిగా తిని మళ్ళీ అదే వేరే కార్యక్రమానికి పోవడం జరిగింది. అటువంటి కష్టాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉండి ఎంతో మందికి వెన్నంటి నడిపించేటువంటి గొప్ప వ్యక్తి శ్యామ్ సార్. ఎందుకంటే మన డాక్టర్ రాజేంద్ర గారు చెప్పారు, ఆప్తుడు, ఆప్తబంధువు, మార్గదర్శిని. వాటికి చాలామంది దూరంగా ఉండొచ్చు, దగ్గరగా ఉండొచ్చు, మధ్యస్థంగా ఉండొచ్చు. వాటన్నిటికంటే కూడా అతీతుడు శ్యామ్ సార్. అంతకంటే గొప్ప పదాలు ఇంకా ఎవరి ఉంటే కూడా ఆయనకు మనం ఇవ్వచ్చు. ఈరోజు ఇంతమంది ఆయన చెప్పంగానే చాలా సుదూర ప్రాంతాలు డాక్టర్లు ఇక్కడ కర్నూలు, జయనంద సార్, అనంతపురము, నరసింహారెడ్డి గారు, ఆయన ఈశ్వరెడ్డి గారు, అడ్వకేటు, హైదరాబాదు, ఇక్కడ పనిచేసే వ్యక్తి, ఇలా చాలా మంది చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. రాకూడదని కూడా రాకపోవచ్చు, కానీ
వచ్చారంటే ఆయనతో ఉన్నటువంటి అత్యంత దగ్గరైనటువంటి ఆత్మ బంధువులాగా ఫీల్ అయ్యి ఆయన కోసం ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో వచ్చే మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మిగతా అందరూ వస్తారు, అందరితో కలవచ్చు, శ్యామ్ సార్తో పాటు ఆ మిగతా వాళ్ళు కలవచ్చు అనే ఉద్దేశం అందరూ రావడం జరిగింది. మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ కూడా అభినందన. నెక్స్ట్ ఆనంద్ బాబును మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, టైం మనకు చాలా తక్కువ ఉంది. ఎంత వీలైతే అంత క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇంకొంతమంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత భోజనం చేయాల్సి ఉంటుంది, మళ్ళీ శ్యామ్ కూడా మాట్లాడాల్సి ఉంటుంది, ఆ తర్వాత ఫోటో సెషన్ కూడా ఉంటుంది. ఇవన్నీ సకాలంలో పూర్తి కావాలంటే మాట్లాడే వాళ్ళందరూ కూడాను సహకరించి కేవలం 2-3 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడకూడదని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు చాలా శుభదినము. వ్యక్తిగతంగా ఈ ప్రోగ్రాంకు రావాలని యాక్చువల్గా నేను వైజాగ్ వర్క్ చేసేది, వైజాగ్ నుండి వచ్చాను. శ్యామ్ సార్ గురించి చెప్పాలంటే శంకరెడ్డితో పాటు మేము కూడా ఎస్ఎఫ్ఐలో వర్క్ చేస్తాము. ఆ బ్యాచ్లో ఉన్నప్పుడు శ్యామ్ సార్ని చూస్తే ఒక రకంగా భయం కూడా వేసేది మాకు. ఏ తప్పు చేసినా ఆయన నిర్మమాటంగా ఆయన చెప్పేవాడు. ప్లస్ రెండోది చెప్పి తర్వాత దగ్గర కూడా తీసేవాడు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేదానికి ముఖ్యంగా శ్యామ్ సార్లో నాకు నచ్చింది ఏంటంటే అప్పటికే ఎంప్లాయీ మంచి పరిచయాలు, మంచి సంబంధాలు. ఏ 5 నిమిషాలు ఖాళీ దొరికినా ప్రతి ఎంప్లాయీ సాయంత్రం పూటనో లేకపోతే సరదాగా ఫంక్షన్లో పోయినప్పుడు ఈ తాగుడు ఇట్లాంటి ఎన్నో అలవాటు పడి వాళ్ళ జీవన విధానం వేరే విధంగా ఉంటుంది. కానీ శ్యామ్ సారు ఆ జీవన విధానం చూడలేదు. ప్లస్ ఆయన చూసి మేము కూడా, నేను ఎస్ఎఫ్ఐలో వర్క్ చేస్తూ తర్వాత ఇక్కడ ప్రజాశక్తి రిపోర్టర్గా జిల్లా ఇన్ఛార్జిగా కూడా వర్క్ చేశా. అనంతరం నేను హైదరాబాద్ పోయా. హైదరాబాద్లో ఒక 13 సంవత్సరాలు వర్క్ చేశా. తర్వాత ఇప్పుడు నేను విజయవాడ పోయి 6 ఏళ్ళు అవుతుంది. కానీ హైదరాబాద్లో పోయినప్పుడు ఫిలిం ఇండస్ట్రీ పరంగా కూడా నేను రిపోర్టర్గా వర్క్ చేసినప్పుడు ఆ ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఫంక్షన్కు మందు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ శ్యామ్ సారులో మేము చూసింది ఏంటంటే, గొప్ప విషయం మేము నేర్చుకునేది ఏంటంటే, చెడు అంటే వ్యసనాలకు కానీ అట్లా కాకుండా సిన్సియర్గా బ్రతకాలనేది నేర్చుకొని ఇప్పటికీ మేము అదే శంకరెడ్డి కానీ మా బ్యాచ్లో, మా 87 బ్యాచ్లో అంటే ఎస్ఎఫ్ఐ మొదటి తరం బ్యాచ్లో దాదాపు ఎవరికే కానీ ఎలాంటి దుర్వ్యసనాలు లేవు. సిగరెట్ కానీ, గుట్కా కానీ, మందు కానీ, అట్లాగే ఇతర వ్యాపకాలే లేవు. నేను హైదరాబాద్లో 13 సంవత్సరాలు ఉంటే కనీసం 3 సినిమాలు కూడా చూడలేకపోయినా. కానీ వర్క్ నేర్పినాడు. ప్లస్ రెండోది చంద్రశాస్త్రుడు శ్యామ్ సారు. మేము ఎస్ఎఫ్ఐ మెంబర్షిప్ పోయేవాళ్ళం. పోయి ఈరోజు మెంబర్షిప్ చేసుకొని వచ్చినామని చెప్తే శ్యామ్ సార్ మీటింగ్లో ఉన్నాడంటే భయపడిపోయాను నేనైతే. ఆయన క్యాలిక్యులేషన్లు 5 నిమిషాలకు ఒక్కరిని చేర్పిస్తే 60 నిమిషాలకు ఎంతమంది ఎన్ని గంటలు పనిచేసిండు, ఎంత మెంబర్షిప్ అయిందని అడిగేవాడు. మేము అంత చేసేవాళ్ళం కాదు. ఆయన సమావేశానికి వచ్చిందంటే శ్యామ్ సారు చాలా క్యాలిక్యులేషన్తో మాట్లాడాలా, సమాధానం చెప్పాల్సి వచ్చేది. కాబట్టి శ్యామ్ సార్లో ఉండే సుగుణాలు చాలా మాకు ఇప్పటికీ ఉన్నాయి. ప్లస్ గర్వంగా కూడా చెప్తాం, శ్యామ్ సార్ మాకు బ్యాక్ బోన్, అన్ని విషయాలకు బ్యాక్ బోను. ఒక రకంగా శ్యామ్ సార్ని ఈరోజు కలవడం అనేది చాలా శుభదినంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
సావంత్ సుధాకర్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ఎవరో చెప్పండి, ముందు వచ్చి కూర్చుంటారు. ఆ తర్వాత ఆర్టీసీ సుధాకర్ గారు మాట్లాడతారు. అధ్యక్షులు డాక్టర్ రంగిరెడ్డి గారికి, శ్యామ్ గారికి వందనాలు. డాక్టర్ గారు క్లుప్తమన్నాడు, కానీ శ్యామ్ గురించి ఈరోజు సరిపోదు, ఈ రోజంతా సరిపోదు ఆయన గురించి మాట్లాడు. ఇంకా క్లుప్తంగా నేను ముగిస్తాను. 1984 సంవత్సరంలో నాకు పార్టీ సభ్యత్వం ప్రతిపాదించింది శ్యామ్ గారు, సిపిఎం పార్టీ. అంతకుముందు నేను డివైఎఫ్ఐలో పనిచేసేవాడిని. పార్టీ కడపలో పునాదులు లేనప్పటి నుంచి సిపిఎం పార్టీ సింపథైజర్గా వాల్ రైటింగ్స్ రాపియడము, ప్రజాశక్తి పేపర్ చదవడము. ఆ క్రమంలో డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు నాకు బాగా గుర్తుంది, నాకు ల్యాబ్ ఉన్నింది. మెంబర్షిప్, డివైఎఫ్ఐ మెంబర్షిప్ సారే సుధాకర్ రెడ్డి సారే నా ల్యాబ్కి వచ్చి ఆ మెంబర్షిప్ తీసుకు ఆయన దగ్గరికి తీసుకు. శ్యాము కడపకు వచ్చినప్పుడు వచ్చిన వారం రోజుల్లోనే నేను రవీంద్రనగర్లో ల్యాబ్ ఉన్నది. 2వ గాంధీ బొమ్మ నుంచి రవీంద్రనగర్ వచ్చినప్పుడు వచ్చినాడు ల్యాబ్కు. చాలా అమాయకంగా, ఏదో ఒక రకంగా, చాలా ఎవరు పైన అనే రకంగా నాకు అనిపించింది ఆ రోజు. తర్వాత తెలిసింది ఆయన మేధా శక్తి. శ్యాము ఒక రకంగా నా గురువే. ఆ రోజుల్లో పత్రికా ప్రకటనలు ఇవ్వాలంటే, రాయాలంటే ఆ రోజు ఈ రోజున టెక్నాలజీ అప్పుడు లేదు. కార్బన్ పేపర్ పెట్టి రాసేవాళ్ళం. రాసేది కూడా శ్యామే. పార్టీ సర్క్యులర్ కానీ, డివైఎఫ్ఐ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ సర్క్యులర్ తయారు చేయాలంటే శ్యామే. ఈ విధంగా టెన్సిల్స్ పెట్టి కట్ చేసి కూడా శ్యామే. ఆ అక్షరాలు ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ రకంగా స్టెన్సిల్స్ పైన కట్ చేస్తున్నాక ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆ నోటు తీసుకెళ్ళి పత్రికల విలేకరులకు ఇవ్వడం, పత్రికా ఆఫీసెస్కి ఇవ్వడం జరిగేది అన్నమాట. ఆ క్రమంలో లేకపోయేవాడిని. నేను ల్యాబ్ వదిలేసి ప్రకటనలు తీసుకున్నాను. ఒక దశలో నాకు బాగా నేర్పించాడు ఏ విధంగా రాయాలా శ్యామ్ అంటే. కూర్చుని ల్యాబ్లో కూర్చుని ఈ రకంగా రాస్తే సరే. ఆ క్రమంలో రాసి నాకు అలవాటు అయిపోయిందంటే, ఆంధ్రజ్యోతి స్టాఫర్ దుర్గప్రసాద్ గారు ఇప్పుడు లేరు. నువ్వు వచ్చేది మా ఆంధ్రజ్యోతికి అనేవాడు. అంటే ఆయన ఆ విధంగా నేర్పడం వల్ల ఆయన తప్పుగానే చూస్తాడు, మంచిగానే చూస్తాడు. అందరికీ ఆరోగ్యం. డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు అప్పుడు చైతన్య వేదిక, జన విజ్ఞాన వేదిక లేదు, మేమంతా చైతన్య వేదికలో పనిచేసాం. ఆ క్రమంలో ఒక సైన్స్ జాతర జరిగింది. ఆ తర్వాత అందరికీ ఆరోగ్యమని డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు ఒక కార్యక్రమం చేపట్టారు. ఒక బ్రహ్మాండమైన సదస్సు కూడా జరిగింది కడపలో. ఆ సదస్సుకు జిల్లా జడ్జి గారు కూడా వచ్చారు. అంత బాగా జరిగింది. ఆ క్రమంలోనే అందరికీ ఆరోగ్యం క్రమంలో శ్యామ్ గారు చార్ట్స్ తయారు చేశాడు ఆరోగ్యం గురించి. అది ఆ చార్ట్ మొత్తం దాదాపుగా నాకు తెలిసి చాలా జిల్లాలకు పోయింది, అది ప్రదర్శనకు పోయింది. కడపలో కూడా మేము ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎదురుగా ఉన్నటువంటి తాలూకా ఆఫీసులో మేము పెట్టాక వందలాది మంది వచ్చి ఆ చార్ట్స్ చూశారు, అందరికీ ఆరోగ్యం అనేది. ఆ రకమైనటువంటి శ్యామ్
చాలా కమిటీ సమావేశాలు కూడా పార్టీ ఇది బట్ తప్పు చేశాంటే ఈ తప్పు చేశావు అని ఖచ్చితంగా నిలదీసేవాడు. మగమాట చెప్పాడు. చాలా పార్టీ నిర్మాణ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటాడు. అంతేకాదు నేను ముందుగానే చెప్పాను సార్, ఆయన గురించి ఈరోజు సరిపోతుంది నాకున్న అనుబంధం. అవునా? సరే ముగిస్తాను. రవిశంకర్ రెడ్డి ఆలోచన చూస్తున్నాడు నాకు. చిన్నది చెబితే ముగిస్తాను. పార్టీలో ఎస్ఎఫ్ఐ కానీ డివైఎఫ్ఐ కానీ ఈరోజు భగత్ సింగ్ వర్ధంతి మర్చిపోయారు. భగత్ సింగ్ వర్ధంతి కడపలో మొట్టమొదటిసారిగా 1980 సంవత్సరంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నిర్వహించింది. ఆ రోజు రవీంద్రనగర్లో ఆ రోజు బ్యానర్ తయారు చేసింది భగత్ సింగ్ బొమ్మ వేసి బ్యానర్ తయారు చేసింది శ్యామ్ గారు. ఆ క్రమంలో ఆ రోజు నుండి శ్యామ్ శిష్యులు జోషి కూడా వచ్చిన్నాడు. ఇప్పుడు జోషి వెంకట్ వీళ్ళందరూ వాల్ రైటింగ్స్ అది ఏ విధంగా రాయాలని కనుక శ్యామ్ నేర్పించాడు వాళ్ళకు. అప్పుడప్పుడు ఒక ముందు రోజు నేర్పించేసి మొత్తం కడప నగరం అంతా వాల్ రైటింగ్ చేశాడు. చిన్నది చెప్పేసి ముగిస్తాను. శ్యామ్ పొలిటికల్ క్లాసెస్ స్టడీ సర్కిల్స్ చెప్పడంలో దిట్ట. గత తార్కిక భౌతికవాదము చారిత్రక భౌతికవాదం కలిపి చెప్పాడు మన స్టడీ సర్కిల్. ఎకనామిక్స్ కనుక చాలా చక్కగా చెప్పాడు. పొలిటికల్ ఎకనామిక్స్ ఎంత ఈజీగా చెప్పాడంటే కనుక అంత ఈజీగా చెప్పేవాడు. ఈరోజు నేను జిల్లా వ్యాప్తంగా నేను ఉపాధ్యాయుడిగా తయారైపోయాను. ఆ రోజు వీళ్ళందరికీ అప్పుడు ఫస్ట్ రఘునాథ్ రెడ్డి ప్రిన్సిపల్గా ఉన్నాడు మాకు. తర్వాత వచ్చి రాజశేఖర్ రాహుల్ గారు ఉన్నారు. వీళ్ళ తర్వాత శ్యామ్ మాత్రము మొత్తం దానికి ప్రోగ్రామ్ తయారు చేసేవాడు శ్యామ్ చేసినటువంటి ఈ కార్యక్రమం స్టడీ సర్కిల్ ప్రతి ఆదివారం ఉదయం 7 నుంచి 10, 10:30, 11 గంటల వరకు నిర్వహించేవాళ్ళం పార్టీ ఆఫీసులో. ఈరోజు చాలామంది ఉపాధ్యాయులు తయారైనారు. స్టడీ సర్కిల్స్లో వలన చాలా ఉపయోగం జరిగింది. టైం లేదు కాబట్టి శ్యామ్ గురించి చెప్పాలంటే నాకు ఉన్నటువంటి అనుబంధము. ఆయన కడపలో మొట్టమొదటిసారిగా వచ్చిన నా ల్యాబ్కి వచ్చాడు. కలుసుకున్నాం ఇద్దరము. మా ప్రయాణం ఇప్పుడు కొనసాగుతుంది. మేము అప్పుడప్పుడు ఫోన్లలో మాట్లాడుకోవడము, సినిమాలకు పోవడము, సెకండ్ షోలకు పోవడము, ఇద్దరం కలిసి సిగరెట్ తాగుదనక ఈయన పక్కన డాక్టర్ గారు ఉన్నాడు. వాసన కనబట్టి ఒప్పుకోడు. తిట్టేవాడు మాకు సార్ వెంగళరెడ్డి సార్. సరే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగించుకుంటున్నాను. మిత్రులారా, ఈ సమావేశం బిగినింగ్లోనే తర్వాత నేను రవిశంకర్ కూడా ఒక మాట చెప్పాను. ఈ సమావేశం అనేది ఆత్మీయ సమావేశం, ఇదేమీ అభినందన సభ కాదని చెప్పాం. ఎందుకంటే శ్యామ్ స్నేహం కోసం, మంచి కోసం, మానవత్వం కోసం, తను నమ్మిన ఆశయం కోసం జీవిస్తున్న జీవితాన్ని మనం ఈరోజు ఇక్కడ కూర్చొని అసెస్ చేయడానికి వీలు కాదు ఇది. అందువల్ల నేను ఇక్కడ ఎవరితో, నా స్నేహితులతో కానీ ఈ ఆత్మీయ సమావేశానికి కారకులైన ఫ్రెండ్స్తో కూడా ఎవరితో కూడా మాట్లాడలేదు, వాళ్ళతో కలిసి ఈ విషయం చెప్పలేదు. నేను ఇప్పుడు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే కొంతకాలం తర్వాత అయినా కూడాను కొంత ఎఫర్ట్ పెట్టి శ్యామ్ పేరు మీద ఒక అభినందన సంచికను తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తాను. ఇది ఖచ్చితంగా కార్యరూపం తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. అందువల్ల మనకు ఉన్నటువంటి టైం చాలా తక్కువగా ఉంది. 1 గంటకు లంచ్ బ్రేక్ ఉంది. ఈలోపు ఆర్టీసీ సుధాకర్ గారు మాట్లాడతారు. ఆ తర్వాత ఒక పాట ఉంటుంది. ఆ పాట తర్వాత పాట పాడుతున్నా కూడా మనం భోజనానికి వెళ్ళొచ్చు. సుధాకర్ గారు రమ్మని చెప్పి. మిత్రులారా, శ్యామ్ సార్ను జ్ఞాపకం చేసుకుంటే బాల్యం గుర్తొస్తుంది. అంటే బాల్యం అంటే సార్ నాకేం బాల్యమిత్రుడు కాదు. యాక్చువల్గా ఆయన పరిచయం అయినప్పటికీ నాకు
32 ఇయర్స్ ఏజ్. ఓ సాయంకాలం పూట మన సాయిబాబా థియేటర్ ఎదురుగుండా ఓ టీ కొట్టు దగ్గర సావంత్ సుధాకర్ పరిచయం చేశాడు, ఈయన శ్యామ్. సార్ వచ్చేసి మీరు నాకు పరిచయమే అన్నారు. అది ఎట్లా పరిచయం సార్ అంటే, నేను మీ ఇంటికి కూడా వచ్చినాను, 2-3 సార్లు భోజనం కూడా చేసినాను. ఆశ్చర్యపోయినాను నేను, ఇదేంటిది నాకు ఇప్పుడే చూస్తున్నా నేను, ఈయన ఎట్లా అంటాడు. అది ఎట్లా సార్ అంటే, మీ నాన్న నేను కొలీగ్స్ అని. ఓహో అని అప్పుడు నాకు యాక్చువల్గా తెలియదు, ఎందుకంటే మా నాన్న ఇంట్లో నుంచి పక్కకు వచ్చి సపరేట్గా ఉంటున్నాం మేము పక్కనే. నా టైమింగ్స్ ఆయన వచ్చే టైంకి ఉండేటివి కాదేమో, షిఫ్ట్ డ్యూటీస్ కాబట్టి ఎప్పుడూ కలవలేదు. అప్పటికే 6 నెలల్లో దాదాపు సంవత్సరం అయిందన్నారు అనమాట సార్ గడపకు వచ్చి. సరే బాల్యం అని ఎందుకు అంటున్నానంటే, ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడంతా కూడా బాల్యం అంటే ఆయన బాల్యమో నా బాల్యమో ఇంకెవరి బాల్యమో కాదు, జనరల్గా బాల్యంలో ఉండేటటువంటి మాధుర్యం, ఆ జీవ లక్షణాలు అవన్నీ ఆయనలో ఉన్నాయి ఇప్పటికీ. ఆయనతో ఫోన్ చేసినా కానీ లేకపోతే కలుసుకున్నా కానీ ఎప్పుడైనా కానీ బాల్య స్మృతుల జోలికి పోకుండా ఆ సంభాషణ ఉండదన్నమాట. ఎప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేప్పుడు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ తనను టీచర్కు బుక్స్ తీసుకురమ్మని చెప్పడం మొదలు దగ్గర పెట్టి ఇంకా చాలా చాలా విషయాలు, బాల్యానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఆయన చాలా ఇష్టంగా చెప్పేవారు అన్నమాట. ఈరోజు సార్ గురించి మనం ఇటువంటి మాట్లాడుకుంటూ ఆయనలో ఉండేటటువంటి ఆయన ఆర్టిస్ట్ అని, ఆయనకు సాహిత్యంతో బాగా పరిచయం ఉండి అనేక కళలలో ఇది ఉందని, తర్వాత అట్లాంటివి వాటన్నిటికి కూడా కారణము తన బాల్య జీవితాన్ని, ఆ బాల్య జీవితం తాలూకు ఆ ఎసెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆయన అలాగే నిలుపుకున్నాడు. దానివల్లనే ఇవన్నీ కూడా ఆయనకి సాధ్యమయ్యాయి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. పోతే శ్యామ్ సార్కి నాకు అనుబంధం, మా నాన్నకి ఫ్రెండ్, నాకు ఫ్రెండ్, తర్వాత నా బిడ్డలకి నా కొడుకులకి ఫ్రెండ్. ఇంకా తమాషా ఏంటంటే చిన్నపిల్లలు నా మనమళ్ళు, ఇప్పటికి చిన్న పాప సరిగా మాటలు కూడా రావు, ఫోన్ వస్తే సార్ చేస్తే సాముతాతని తీసుకొచ్చిస్తున్నామంట. అంటే దాదాపు నా కుటుంబంలో 4 జనరేషన్స్తో సార్కి విడదీయరాని అనుబంధం ఉంది. ఆ ఒక్క మాటలో ముగింపుగా చెప్పాల్సినది ఏంటంటే, శ్యామ్ సార్ విషయంలో ఆయన నాకు స్నేహితుడు, టీచర్, గైడ్ అండ్ ఫిలాసఫర్. ఈ మాటలు ఏదో పొగడతే కాదు, నిజంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. కడప నుంచి కర్నూలు నుంచి సారీ మన శ్యామ్ చిరకాల మిత్రుడు సత్యరాజు గారు వచ్చారు. ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సత్యరాజు. సత్యరాజు గారు మాట్లాడడం అయిపోయిన తర్వాత ఒక పాట ఉంటుంది, తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. సభకు నమస్కారం. సార్ గారు నాకు పెళ్లి కాకముందు నుంచి పరిచయం సార్ గారు. ఆయన ద్వారా అంతా నాకు మంచి జరిగింది. ఆయన నాకు మంచి భార్యను సెలెక్ట్ చేసినాడు. ఆమె ద్వారా 3 పిల్లలైతే పెద్ద కూతురు డాక్టరు, ఇప్పుడు నా డాక్టర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అయింది. 119 దేశాలలో ఆమె కూడా ఒక డాక్టర్గా స్విట్జర్లాండ్లో పనిచేస్తుంది. ఆయన ఫ్రెండ్షిప్ వల్ల, ఆయన కలిసిన వల్ల నాకు చాలా మంచి జరిగింది, చాలా మేలే జరిగింది. ఉత్తముడైన సార్, మంచి విషయాల్లో మాకు ఇట్లా కాదు రాజు, అట్లా కాదు రాజు, ఇట్లా నడుచుకో అని చెప్పినారు. నా పిల్లలకు కూడా మంచి సలహాలు ఇచ్చినారు. ఆయన ద్వారా నేను నా కుటుంబం అంతా బాగుపడినాము. ఆయనకు దేవుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక పాట, తర్వాత హలో ప్రజానాట్యం అంటే కళాకారులు అందరూ స్టేజ్ మీదకి రావాలి. తర్వాత లంచ్ బ్రేక్. అందరికీ ఆకలి అవుతుంది, భోజనం చేసే టైం అయింది, తొందరగా రండి. ఈ లంచ్ బ్రేక్ తర్వాత కూడా ఇంకొద్ది మంది శ్యామ్ గురించి మాట్లాడతారు.
Good afternoon, everyone. I'm granddaughter of this wonderful man. I'm truly grateful to stand here today. He is the storyteller of our past and guiding light for our future. His kindness and his support, unwavering support towards us. I thank each and everyone who has gathered here for your precious love and grateful time. Thank you each and everyone. ఫ్రెండ్స్, లంచ్ బ్రేక్ తర్వాత అంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మనం మళ్ళీ ఇక్కడ రీఅసెంబుల్ కాబోతున్నాం. సూర్యారా శ్యామ్ సార్ గారు జన విజ్ఞాన వేదిక తరఫున 1990లో అక్షరాస్యతంలో మాకు పాఠం నేర్పించారు. ఆ అక్షరాస్యతంలో అదేవిధంగా సారావతర గద్యంలో కూడా పాటలు అన్ని మా శిక్షణ ఇచ్చిన వారు గొప్ప కళాకారులు. అదిగాక మాకు ఎన్ని తప్పులు జరిగినా సరిదిద్ది ఈ పాటలు సక్రమంగా పాడాలి. ఆయన నేర్పించిన పాటల్లో శ్యామ్ సార్ గారు నేర్పించిన పాటల్లో ఒక పాట ఐసా ఐలెస్సా ఐలెస్సా ఐసా అక్షరం యారున్నారో రన్న ఆననే సుఖముందిరా అక్షరం యారున్నారో మాయమ్మ ఆననే బలముందిరా అక్షరం యారున్నారో ఆననే సుఖముందిరా ఎర్నాకులము నుండి ఆంధ్రావుని వరకు అక్షర సాహిత్యమం సాగిపోతున్నది 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 ఉద్యమం నీతో ఓరన్నా ఉద్యమం నీతో ఓరన్నా ఊరుకుంటావే విరమాయన్నా ఊరుకుంటావే విరమాయన్నా ఊరుకుంటావే విరమాయన్నా ఎలల 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 చదువేలాలనుకుని చదికలా పడ్డావు ఏమీ ముద్రాలేసి ఏమి రాజిస్తావు బలంతో బాటిక వేరన్నా బలంతో బాటిక వేరన్నా బుద్ధి బలం కలపరా మాయన్నా బుద్ధి బలం కలపరా మాయన్నా బుద్ధి బలం కలపరా అనుకొని మనమంత పలక పలపంబడితే కొని మనమంత పలక పలపంబడి అలము పట్టిన చేయి కలమునే బట్టలా పట్టిన చేయి అము కారడి కానుడ ఓరన్నా అము కారడి కానుడ ఓరన్నా సంకల్పాల వల్లే గురమాయన్న సంకల్పం ఉండాల ఓరన్నా సాధ్యపడేదే లేదు ఎరర ఎరర ఎరల ఎరర ఎరర ఎరల క్షణం యాడు
మాయన్న ఆడనే సుఖముందా, ఆడనే సుఖముందా. రాయలసీమ పేరుగంట రగులుతున్నది కడుపు మంట, రగులుతున్నది కడుపు మంట. రాయలసీమ పేరుగంట రగులుతున్నది కడుపు మంట, రగులుతున్నది కడుపు మంట. రోగుతున్నదే దురుముతున్నదే ఆకలి కేకలే అగ్గి పూల జెండాలే. రోగుతున్నదే దురుముతున్నదే ఆకలి కేకలే అగ్గి పూల జెండాలే. అడుగడుగున అన్యాయం ప్రశ్నిస్తే అభివృద్ధి శూన్యమనే దేశిస్తే, అడుగడుగున అన్యాయం ప్రశ్నిస్తే అభివృద్ధి శూన్యమనే దేశిస్తే. రాయలసీమ పేరుగంట రగులుతున్నది కడుపు మంట, రగులుతున్నది కడుపు మంట. పాప గుట్టబట్టి ఏడు పాపకుంటే చనబాల చుక్కలేక తల్లి తల్లడిల్లుతుంటే, చనబా చుక్కలేక తల్లి తల్లడిల్లుతుంటే. నీరు లేని జీవి మనగడేలరా, మెత్తరులే గుండెలు బిడ్డ చూడరా. నాలెండిన బీడులన్నీ ఏకమై, తడియారిన గొంతులన్నీ ఒక్కమై. నీళ్ళకే నీళ్ళకే నాగలే నాగలే కలిమిలై గొడవలై, కలిమిలై గొడవలై. రాయలసీమ పేరుగంట రగులుతున్నదే కడుపు మంట, రగులుతున్నదే కడుపు మంట. దగా చోర్లు పడా చోర్లు వేరించే పాలించే వాగ్దానపు బల వేసే నిండ కరువులో వాగ్దానపు బల వేసే నిండ కరువులో కష్టాలే కన్నెల్లో పల్లెలో బలసల భిక్షాటన తల్లి పిల్లలు చూస్తవారు కొట్ట బ్రతుకులేదురా. సీమ కొరకు సిద్ధమై కరవలదోట భద్రమై భద్రమై కనిజమై కనిజమై కారమై కరుణమై. రాయలసీమ పేరుగంట రగులుతున్నదే
ఓకే ఓకే
మిత్రులారా, మన సమావేశాన్ని తిరిగి ప్రారంభిద్దాము. దయచేసి మీరు నిశ్శబ్దంగా ఉండాలని కోరుతున్నాను. ఇప్పుడు శ్యామ్ చిరకాల స్నేహితుడు సి బాబు మాట్లాడతారు. అందరికి నమస్కారం. ఏమని మాట్లాడుతున్నా? మిత్రులారా, దయచేసి నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. శ్యామ్ సార్తో అనుభవాలు పంచుకోవాలంటే ఒక జీవితకాలం సరిపోదు. మాట్లాడాలన్నప్పుడు ఫ్రెండ్స్, మన మధ్య గుసగుసలు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా పోతుంది. ఆ గుసగుసల వల్ల మనం మళ్ళీ మనం కలుసుకోవచ్చు. కానీ వచ్చిన వాళ్ళు వాళ్ళ అనుభవాల నుంచి ఒక్క వాక్యంలో చెప్పినా కూడా అది